చూస్తున్నారు కదా నుల్లా, మరి 2 వారాల సంది అయితే మనోళ్ళు అయితే దుమ్ము లేపి దంచి కొడుతున్నారు. జనాలు కూడా మస్తు ఇష్టపడుతున్నారు, మస్తు కాశీ చేస్తున్నారు. ఇక కాబట్టికే మరి ఈ 3వ ఎపిసోడ్లకి అడుగు పెట్టినాము. ఈ ఎపిసోడ్లా ఎవరెవరు ఏమేం పాటలు పట్టుకొచ్చిండ్రు, ఏమేం పాటలు వాడబోతున్నారు అడిగి తెలుసుకుందాని. ఏం పాట పట్టుకొచ్చినావు, ఏం పాట వాడబోతున్నావు? మా ఆయన అయితే దుబాయ్ నుంచి వచ్చిండు. ఆ ఆయన కోసం మంచిగా తోటకూర, బచ్చల కూర, పాలకూరలు అన్ని వేసి పెట్టిన. ఆహా మరి పాలకూరలు వేసి పెట్టిన, ఆకుకూరలు అన్ని వేసి పెడుతున్నావు. మరి మీ ఆయనకి ఏమన్నా ఐరన్ తక్కువ, కంటి చూపు తక్కువ అని అనుకునేవు. లేదు, మా ఆయన మంచి దిట్టగల్లోడు, సత్తగల్లోడు. కానీ చెల్లె మరి దుబాయ్కి నుంచి వస్తున్నాడు అంటే ఇంత కళ్ళు ముంత ఏదేంది తునకాలు గినకలు వండి పెట్టాలి. కానీ నువ్వు బచ్చల కూర, ఆకుకూరలు వండి పెడితే ఏమనుకుంటాడు చెల్లె? ఏమో దుబాయ్ లో ఏ చెత్త చెదారం అంతా తిన్నాడు. మరి ఈడికి వచ్చైతే కొంచెం మంచిగా పుష్టిగా తయారు చేద్దా, కొన్ని పనులు ఉంటాయి కదా. గట్లనా? అయితే తునకల కూర తింటే మళ్ళా బాగుండదు అని చెప్పేసి ఇక ఆకుకూరలు అన్ని పెట్టి ఆరోగ్యం చేసుకుంటుంది అన్నట్టు ముందుగాల. సరే చెల్లె, ఇక పాట వాడు చూపి మరి. ఇక మాటలతోనే కాదు, పాటలతోని మా బావని తెలుసుకుంటా. ఓకే, మీ బావనిగా మంచిగా అరుచుకొని ముద్దుగా కూర పెట్టి తినబెట్టు. ఓకేనా? చలో పాడిగా.
వాడినవు అసలు మీ ఆయనని ఎంత మెప్పించినవో. మరి ఆఖరికి నీ కూర తింటానడా ఆకుకూర? మా ఆయనకి చెప్పినా కదా ఆ, కొన్ని పనులు ఉంటాయి ఇట్లా. ఓకే. దూరం నుంచి వచ్చింది కదా దుబాయ్ నుంచి. ఆ, సో కాబట్టి ఆ. మా ఆయనకి మంచిగా కూర వేసి ఉమ్. మంచిగా అన్నం కలిపి ఆహా. కూర ముద్దలు పెడతా అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా. నా పిల్లలు ఎంత బంగారం తెలుసుకున్నాడు. అంతేలే. ఇక సరే మరి. అందుకోసం మనం ఏమంటుండు తెలుసా, ఆ, శనగ ఇంకా నాటి ముచ్చట్లు ఆ, కొంచెం తెలుసుకున్నాం అబ్బరగొండి. ఇంత అదే అంటున్నాడు మరి. అంతేనా? ఆ, ఇక శనగ చేనులో పోదాం అంటుండు. ఇక పోతాం అంటాడు ఒక పక్కనే ఉన్నాడు. ఇక సరే పోయిరా పోండ్రిగా. ఓ పిల్లగా బాయిలో బచ్చలకు 2 పెట్టిన ఎట్లున్నదయ్యా? సూపర్ ఉంది. ఇక రాక వచ్చినావు దాంట్లో ప్రేమని రంగరించి నీకు కూర ముద్దలు పెట్టిన నేను. మరి తిన్నావు కదా, మరి ఇక వంట అన్నావు చేతులు గీతులు అని. శనగసేల అంటున్నా. ఏయ్ నీకు సిగ్గు లేదు. ఇంకా చేలల్లో గీలలోకి ఎందుకు, మిరప తోటలకు ఎంత మంచి గాలి, ఎంత మంచిగా ఉంటది. అంతేనా? సరే మరి నువ్వు రమ్మంటే నేను ఎందుకు వద్దంట. ఇక మా వాళ్ళు అందరు ఉన్నారు, అలా కళ్ళు గొప్ప నేను, కానీ వాళ్ళ ముందు మాత్రం రాను అంట. ఏమనుకోకు సరేనా? శనగసేల నిలబడి చేతులియవే చందురాల తువాల, చేతులియవే చందురాల తువాల. శనగసేల నిలబడి చేతులియవే చందురాల తువాల, చేతులియవే చందురాల తువాల. నిలబడి బాసలడావే చందురాల తువాల, బాసలడావే చందురాల తువాల. పది తోట నిలబడి బాసలడావే చందురాల తువాల, బాసలడావే చందురాల తువాల. అబ్బబ్బబ్బా చెల్లె ఏమన్నా పాట పాడుతావా చెల్లె? దుబాయ్ కొంచెం వచ్చిన తమ్మినికి మస్తు ప్రేమ అంతా రంగారి ఇన్నేళ్ల సందున్న ప్రేమ అంతా పోసినావు. ఇక తమ్మి సంతోషమేనా? అందుకోసం నోట్లోకి వెళ్ళి మాట కూడా వస్తలేదు, బాగా సిగ్గు. అయ్యో నీ ప్రేమల మొత్తం మునిగిపోయింది చెల్లె. అవునా? పాట రూపంలో అబ్బా ఇక చూసిండ్రు కదా నుల్లా మనోళ్ళు ఎట్లా దుమ్ము దులిపిండ్రో. మరి ఇప్పుడు 3వ పాట ఎవరు పాడుతున్నారు అదంతా చూద్దాను. మరి
ఇక మరి మరదలా ఎవరు వాడుతున్నారు మూడో పాట? వదిన ఆ. అన్నలు వస్తురు దుమ్ము దులపనికి. అంతేనా? అన్నలు వచ్చిందంటే అలచల్ లేస్తుంది. మరి నేను పోయి అన్నలు పంపిస్తా. ఓకే చెల్లె, దుమ్ము దుల్పాలే, అన్నలకు మంచిగా చెప్పి పంపి. అట్లనే. అన్నా భద్రన్న, ఏం పాట తెచ్చినావు? సీనన్నా నువ్వేం పాట తెచ్చినావు? ఎవరు వాడుతురు ముందుగా? ఊపున్న మసాలా పాట తెచ్చినది. ఏం పాటనే? జానపదంలో అదిరిపోయే పాట. ఏందో చెప్పరా అది కొద్దిగా. చెప్పమంటావా? వెండి కరిగింది, బంగారు కరిగింది, ఇనుము కరిగింది, ఓయమ్మో కానీ ప్రేమించిన పిల్ల మనసు కరగాలి. ఓష్ని పాడుగాను. ఆ పిల్ల మనసు ఎట్ట కరుగుతుంది అని ఎదురు చూస్తున్నా. ఎన్నేళ్లకించి చూస్తున్నావో ఏమో కథ పాడుగాను. ఆ వెండి కరిగింది, బంగారు కరిగింది, ఇనుము కరిగింది, నీ మనసు ఎందుకు కరగదే నీ ఎంట పడుతున్నా. ఎక్కడైనా దొరుకుతది పిల్ల జర అరుగు. ఇగో జేబులో తాళి కొట్టు పెట్టుకొని తిరుగుతా. ఓష్ని పాడుగాను. పిల్లకెరికేనా మరి? నువ్వు తిరుగుతున్నావు నెరకలే. ఏడో చాట దొరుకుతుంది, మెల్లగా అర్థం. ఓష్ని పాడుగాను. ఇంత పని చేసి ఉత్త పని చేస్తావేందన్నా? ఏం లేదు, తాళి కట్టేది మాత్రం ఖాయం. అంతేనా? అంతే. ఇక సరే వదిలేను. ఎట పిలు సోపిలు పిలవమంటావా? అబ్బా అవ్వ వద్దులే, నాకు సిగ్గు. అయ్యో సిగ్గుపడితే ఏంటనే? మరి తాళెట కడతావు నువ్వు? కాదు ఇప్పుడే సిగ్గుపడితే తాళెట కడతావు, సంసారం ఎట చేస్తావు? తాళి కట్టేటప్పుడు సిగ్గెందుకుంటది రే మామ. అంతేనా? పిలవడం, మెడలో తాళి కట్టడం అంతే. ఓష్ని అంత అలకగా అనుకుంటున్నావు నువ్వు, గానీ అంత మామూలేం కాదు. ఇప్పుడు పిలిచే ముందల్లే సిగ్గేస్తే తాళెట కడతావు, ఏం కథ? అరే ఆ సమయం వస్తే తాళి కట్టుడే. అంతేనా? సరే ఎట పిలుసో పిలువు చూద్దాం. అబ్బా పిలు. ఏడుగా ఎట్లా డబ్బును రా, నీ కోసం తాలి బట్టు జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. అసలు కళ్ళు ఎట్టుంటాయి తెలుసా? కళ్ళు కళ్ళు వాయమ్మో ఎట్టుంటాయి, వాళ్ళు సూపులు. అబ్బరకొండే అమ్మాయి కురులకు ఏ పూలు వెళ్దామా అని ఎదురు చూసిన. కొంతమంది మల్లెలు అన్నారు, కొంతమంది గులాబీలు అన్నారు, కానీ నేను ఎన్నుకున్నది ఏం తెలుసా? మొగిలిదేకు పువ్వు తెచ్చి పెడదాం. ఓయమ్మో పూలే పెట్టాలో కూడా మళ్ళీ అడిగిండట దోస్తులని. మరి నువ్వేం చెప్తావు? ఏ పూలు పెట్టమంటావు? ఇక నీకు ఏ పూలు ఇష్టమో గా పూలు పెట్టు. మేం చెప్తే కాదు, ఇప్పుడు మేము గీ పూలు పెట్టని చెప్తాము. మళ్ళీ నచ్చకుంటే? నచ్చకపోయినా నచ్చినాక పెట్టిన తర్వాత పూలు అవి అంతే. అంతేనా? అంతే. ఇక నువ్వు చెప్పిన మాట ఇంటది. మంత్రం వేసినట్టే, మంత్రం వేసినట్టే. తాళి కట్టడం అంటే మంత్రం వేసినట్టే. ఇక చూడు మరి తాళి కట్టి ఆలిని చేసుకుంటాడట. చూద్దాన్ని మరి ఎట్లా బుద్ధగరిస్తాడో చూద్దాం. చాలా బుద్ధగరించుకో. ఇక బద్రి ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ పోతున్నారట. ఏమని? అరే అందమైన కళ్ళు, అందమైన ముగ్గు, అందమైన పెదాలు ఆడవాళ్లకు గుండిచ్చి పుడువాటి చెడ ఎందుకు వెనకిచ్చినాడని డౌట్ అడిగినాడు. పక్కన ఫ్రెండ్, అరే ఈ కళ్ళను ముగ్గును పెదాలను చూసి పడిపోతురా, వెనకున్న జడతో ఊరేస్తుంది. అందుకోసమే ఈ అమ్మాయి పరిస్థితి ఎట్టుంది తెలుసా? వెండి కరిగే బంగారు కరిగే నీ మనసు కరుగదమ్మి, ఈ అపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలడమ్మి. జిల్లా యాసమామ పాట. వెండి కరిగే బంగారు కరిగే నీ మనసు కరుగదమ్మి, వెండి కరిగే బంగారు కరిగే నీ మనసు కరుగదమ్మి, ఈ అపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలడమ్మి, అయ్యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలనమ్మి, అయ్యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలనమ్మి. ఆ పక్క నిమ్మ తోట, ఈ పక్క జామ తోట, మధ్యలోన బండ్ల బాట. ఆ పక్క నిమ్మ తోట, ఈ పక్క జామ తోట, మధ్యలోన బండ్ల బాట. ఆ బండ్ల బాటలు, ఆ బండ్ల బాటలు, ఆ బండ్ల బాటలో కట్టించ నీకు అద్దాల మేడమ్మి, ఆ బండ్ల బాటలో కట్టించ నీకు అద్దాల మేడమ్మి, బండ్ల బాటలో కట్టించ నీకు అద్దాల మేడమ్మి. వెండి కరిగే బంగారు కరిగే నీ మనసు కరుగదమ్మి, వెండి కరిగే బంగారు కరిగే నీ మనసు కరుగదమ్మి,
శాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలనమ్మి శాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలనమ్మి కన్నుల వాలు చూపుల కుంగమూర్తి కలువ కన్నుల వాలు చూపుల కుంగమూర్తి కలువ కన్నుల వాలు చూపుల కుంగమూర్తి నల్లని కురులకు నీ నల్లని కురులకు గులాబీ పువ్వులు బనే ఉంటవమ్మి నీ నల్లని కురులకు గులాబీ పువ్వులు బనే ఉంటవమ్మి కలిగే బంగారు కరిగని మనసు కరుగదమ్మి వెండి కలిగే బంగారు కరిగని మనసు కరుగదమ్మి యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను మరువనమ్మి యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను మరువనమ్మి ఐదుగురులో మా ఇంటి పక్కన పార్వతీ నగర్ మా ఇంటి పక్కన పెద్ద బావి ఉంది అబ్బో ఆ బావిలో నీళ్లు చదువుకోనికి వస్తుంది ఎంత వన్నా దొరకడంలా అబ్బో ఆ నీళ్ళ కాడికి వచ్చినప్పుడు నా చెవిలో తాలిబొట్టు అని చెప్పిందే అది పెట్టుకొని పోతా జాగ్రత్త మామా ఏం భయంలే ఆ బావి కాడికి నీళ్ళకి వస్తుందే అప్పుడు దొరుకుతుంది నా చేతిలో నా సాయంత్రము. అందుకే చిక్కక మానవు దొరకక మానవు నీళ్ళ బావి కాడ 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 దొరికినప్పుడే 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 మెడల కడత నీకు తాడి కొట్టు అమ్మి దొరికినప్పుడే మెడల కడత నీకు తాడి కొట్టు అమ్మి దొరికినప్పుడే మెడల కడత నీకు తాడి కొట్టు అమ్మి వెండి కరిగే బంగారు కరిగే నీ మనసు కరుగదమ్మి వెండి కరిగే బంగారు కరిగే నీ మనసు కరుగదమ్మి యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలనమ్మి యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలనమ్మి యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను వదలనమ్మి యాపమాను ఎల్లమ్మ సాక్షిగా నిన్ను నా నీ కష్టం ఫలించిందా లేదా చెప్పే ఫస్ట్ నాకు టెన్షన్ అయి పాడైతుంది వస్తాదని ఎదురు చూసి తాలిబొట్టు చెవున పెట్టుకొని తాలిబొట్టు తుప్పట్టిపోయింది కానీ పిల్ల అయ్యో ఏం చేద్దాం ఎదురు చూసి చాలా అల్లాడిపోయినా ఆటగాడు మరి ఎట్టనే అన్న నీ బాధనైతే పగోని కూడా రావద్దే అన్న అందుకోసమే నన్ను ఇంకా ఇది కాదని ఇంకో పక్కన ఓ ఇంకోటి పెట్టినవా ఇంకోటి పెట్టలే చూస్తున్నా ఎంగేజ్మెంట్ కోసం పోతున్నా ఓ నీ గంత ప్రేమ చేతివి గంత ప్రేమ గుండెలో పెట్టుకొని సుతిలో ఏదని తాలి పొట్టే నీకు మొత్తం చిరిగిపోయిన దాకా పెట్టుకుంటివి మరి ఎట్టా అన్న మరి ఇంకొక దాని మీద పరిస్థితి అయిపోయింది మనసు ఉంటే మార్గం ఉంటది ఎవరో ఒకరు దొరకరా గంతే అంటవా అని ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నాం ఇంకా ఒకవేళ మళ్ళీ ఇటు పడింది అనుకో బుట్టలో పడింది అనుకో తాలి కట్టుడే అంతేవరి కానీ అన్న వదిన రాకముందుకే మస్తు సిగ్గుపడుతున్నావు వదిన వస్తేనే అయితే నువ్వు ఎట్లుంటావోనే అసలు అంతేనా ఇప్పుడే నా గుండె వదిన చూస్తే నా గుండె కాదన్న మా వదిన మస్తు అందంగా ఉంటదా నువ్వు చెప్తుంటే నాకు మళ్ళీ చూడబుద్ధి అవుతుంది మరి తెలుసలేదు తగిలిందంటే చాలు నాకు జిల్ అంటది పై ఓ అమ్మనే ఇక చూద్దాం కాని కాత అన్న ఇక మంచిగా పాట పాడినావు వదినైతే మంచిగా మెప్పించుకున్నావు కానీ వదిన ఎప్పుడు వస్తుందో ఏం కథనో సరే ఇక చూద్దాను గాని అన్న
మరి ఏం పాట చేసినావు నువ్వు? పాట పాడుతున్నావా? 4వ పాట. సీను ఆయన స్టోరీ ఆయన చెప్పుకోడు. ఆ. నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడినా. ఓయ్ అమ్మా, ఇంతమంది ఆమె ఈ అన్న అట్నే చేసా, నువ్వు అట్నే చేసి సరే. ఇక ఆ అమ్మాయి కథ కూడా చెప్పరా? ఆయనలాగా నాకు లైవ్ లో ఏ అమ్మాయి పడలే, అందుకని ఇన్స్టాగ్రామ్ లో అబ్బో అకౌంట్ ఓపెన్ చేసి మహేష్ బాబు ఫోటో పెట్టి అమ్మాయితో చాటింగ్ చేసిన. ట్రెండ్ ఫాలో అవుతున్నాడు అన్న, చూసుకోండి. అమ్మాయిది హైదరాబాద్, నాది పక్క మైదుకూరు. హైదరాబాద్ నుంచి అమ్మాయి వచ్చింది, బస్సు దిగింది, ఫోన్ చేసింది, నీ పోయినా. ఆ అమ్మాయి నన్ను చూస్తాంది, నేను అమ్మాయిని చూస్తాను. అమ్మాయి నన్ను చూస్తాంది, నేను అమ్మాయిని చూస్తాను. పక్కన హ్యాండ్ బ్యాగ్ ఉంటది, హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టింది. ఏదో ఒక 20,000 30,000 లెక్కిస్తదేమో, సెకండ్ హ్యాండ్ సెల్లు కొనుక్కుందలే అనుకున్నా. నా చేతులు పెట్టి అదే బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. అర్థం ఎందుకు పెట్టిందో ఎందుకు ఇచ్చిందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది. ఏంటి చెప్పు. నేను చెప్పగా నేను చెప్పమంటావా? అద్దం మకర్లో చూసుకోరా. ఏ నాకేం అరే నువ్వు కూడా నవ్వుతున్నావు కదా. నేను నవ్వుతలేను, నవ్వుతున్నాడు. సరే, ఆ అమ్మాయి గురించి నేను ఒక పాట పాడినా. మరి ఆ పాట చెప్తా ఇప్పుడు. చింతామాను శిలకల బాయి మల్లోకి వరే కోతుందే వస్తావేమే రవణమ్మ వరే కోతుందే వస్తావేమే ఓ రవణమ్మ. చింతామాను శిలకల బాయి మల్లోకి వరే కోతుందే వస్తావేమే రవణమ్మ వరే కోతుందే వస్తావేమే రవణమ్మ. చింతామాను శిలకల బాయి మల్లోకి వరి కోతుందే వస్తావేమే రవణమ్మ వరి కోతుందే వస్తావేమే రవణమ్మ. ఎవరికి చెప్పొద్దే నేను నమ్ముకున్నా ఈ పొద్దే, ఎవరికి చెప్పొద్దే నేను నమ్ముకున్నా ఈ పొద్దే. కో ఎవకో ఎవరికి చెప్పొద్దే నేను నమ్ముకున్నా ఈ పొద్దే, ఎవరికి చెప్పొద్దే నేను నమ్ముకున్నా ఈ పొద్దే. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రవణమ్మ. సిను నువ్వు రాలేదంటే బాయిల పడతా రవణమ్మ. చింతామాను చింతామాను శిలకల బాయి మల్లోకి వరి పోతుందే వస్తావేమే రవణమ్మ పోతుందే వస్తావేమే రవణమ్మ. చింతామాను శిలకల బాయి మల్లోకి పోతుందే వస్తావేమే రవణమ్మ వరి పోతుందే వస్తావేమే రవణమ్మ. షేర్లా ఒట్టిస్తా నీ ఆవుకు మప్పుడు కట్టిస్తా. ఆరు ఆహా ఆరు షేర్లా ఒట్టిస్తా నీ ఆవుకు మప్పుడు కట్టిస్తా. ఆరు షేర్లా ఒట్టిస్తా నీ ఆవుకు మప్పుడు కట్టిస్తా. ఏమిస్తావని అడగందే రవణమ్మ నేనిచ్చేదెవరికి చెప్పాకే రవణమ్మ. చింతామాను ఒక నీవిచ్చేది ఎవరు చెప్పద్దా?
అవు చెప్పొద్దు. అంత సీక్రెట్ అవు మళ్ళా ఏమబ్బా సీక్రెట్? నేనిచ్చేదెవరికి చెప్పొద్దే రవణమ్మ చింతమాను శిలకలబాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రవణమ్మ వరి పోతుంది వస్తావేమే రవణమ్మ సింతాను చిలకలబాయి మళ్ళోకి వరి పోతుంది వస్తావే మే రమణమ్మ వరి పోతుంది వస్తావే మే రమణమ్మ. బాగా జరిగింది ఇంకా బారెడు పొత్తుంది కోత బాగా పెరిగింది ఇంకా బారెడు పొత్తుంది ఓ ఎవకో కోత బాగా జరిగింది ఇంకా బారెడు పొత్తుంది కోత బాగా పెరిగింది ఇంకా బారెడు పొత్తుంది. పక్కనే పత్తి సేనుందే రవణమ్మ నువ్వు ఊ అంటే మరి నాదే ముందే రవణమ్మ ఏమన్నావా? నువ్వు ఊనా ఊ అంటే మరి నాదే ముందే ఊనా బాగా విను నువ్వు ఊ అంటే మరి నాదే ముందే రవణమ్మ చింతమాను చింతమాను చిలకలబాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రవణమ్మ 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 వరి పోతుంది వస్తావేమే ఓ రవణమ్మ. బాబా ఎన్ని బాధలన్నా ఎన్ని కష్టాలు నీకు అసలు. రామనమ్మ వస్తుందా పోతుందా ఆఖరికి నాకు చెప్పు. అది వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ ఒక చిన్న ఆశ అయితే ఉంది, వస్తుంది. వస్తుందని అయితే ఆశ ఉంది. ఆశ ఉంది. ఆ ఆశతోటే ఇద్దరు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. అంతే కదా మరి. అంతేగా, ఈ బాధ ఇక్కడ చెప్పిండి, ఈ బాధ ఇక్కడ చెప్పుకుంటారు. మధ్యలో నువ్వు విన్నావు కదా, ఏం చేసినావు? ఇక ఏం చేసినావంటే మీతో కాంతి నాతో ఎట్టవుతుంది అయ్యా. మా అన్నగారిని తర్వాత వచ్చి నన్ను ఒక్కటి గుద్దుతుంది వాటికి. ఎందుకా ఇక మరి ఒక్కరికే ఫిక్స్ అయ్యారా మీరు? ఇంకొకటి దొరుకుతాడు వెళ్ళిపోతానంటేగా. ఏమో కాకపోతే అని చెప్పిన. కాకపోతే అంటే నువ్వు ఫిక్స్ కానప్పుడు ఆమె ఎట్టొస్తుంది? ఏమైనా కానీ మీ వదిన గారికి సర్ది చెప్పినాం అనుకో, వాళ్ళు మా దగ్గరికి వచ్చిననుకో, నీకు పూల పూజనే. ఇంకా పూల పూజ కాదు, 5 ఎకరాల భూమి రాసిస్తాండే. గచ్చిబౌలిలో మొత్తం రాసిస్తా నీకు. అంతేనా? 237 కోట్ల. అబ్బో దేవుడు, నువ్వే అన్నా నువ్వేం రాసిస్తావు? ఇస్తా నా కాడ ఎంత ఉంటే అంత. ఒక కేజీ బంగారము ఎంత ఉంటే అంత. అది అబ్బో ఆ చెవిదిద్దులు నాకు ఇచ్చేసేయి, నీకు 200 కేజీలు కూడా కాదు, ఎంత ఉంటే అంత రాసిస్తారు. అంత రాసిస్తాం. హబ్బరకొండే వదినల కోసం బాగా పెద్ద పోటే పడుతున్నారు. అంతేనా? అంతే. హబ్బరకొండే భద్రన్న సీనన్న కలిసి అయితే మస్తు దుమ్ము లేపిర్రు అన్న. నేనైతే ఇరిగిపోతుంది అనుకున్నానే. ఈ స్టేజీ కాళ్ళు కాదు వాయమ్మనే గింతగానము. నేను దుమ్ము దులిపిరంటే మరీ దుమ్ము దులిపి పడేసిండ్రు కదా. దుమ్ము దులిపే ఇంకా వాన పడింది, లేకుంటే దుమ్ము దులిపే వాళ్ళం. నేనైతే భయపడ్డాను. సరే గాని ఇక ఇప్పుడు 3వ ఎపిసోడ్ దానిక దుమ్ము దులిపి దూడకేసిండ్రులా. 4వ ఎపిసోడ్ ఎట్టా ఉండబోతున్నది అన్న? 4 తినబోయే ముందు రుచులు అడిగినట్టుంది నువ్వు. 4వ ఎపిసోడ్ ఇంతకంటే దుమ్ము లేచిపోతుంది. అంతేనా? అబ్బరకొండే తిరిగిపోద్ది. ఇక చూసిండ్రు కదా, ఒక ఎపిసోడ్ ని మించి ఇంకొక ఎపిసోడ్ ఉంటున్నది. మరి ఇక 3 ఎపిసోడ్లు అయితే జబర్దస్త్ గా కంప్లీట్ చేసుకున్నాము. జనాలు అయితే మస్తు ఖుషి అవుతున్నారు. ఇక 4వ ఎపిసోడ్ తోని మళ్ళా కలుద్దాము. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి. రేలా జింగిలాలా జింగిలాలా దుమ్ము లేపే జానపదాల పోటీ జాతర షురు మీ వలయం టీవీలో. presented by Bugareddy Hospital and Bugareddy Clinics, Shadnagar.